హలో గైస్, ఇది మేమైతే మొక్కలు ఆటకైతే వచ్చాను. ఇప్పుడు మొక్కలు ఎలా నాగుతుందో ఇప్పుడు మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను. దానికి ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులు కూడా చూపిస్తాను. మా వాడైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాడు కదా ఆ వస్తువులు తేడానికి. ఇప్పుడు నేను చెప్పాల్సిన మొక్కలు ఇదే. చూస్తున్నారు ఎలా కానొస్తుంది. మేమైతే మొక్కలు అంటాం, మరి మీరేమంటారు తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదే గాల్దాడు కావాల్సింది. ఇదైతే బుడుదు సముద్రం లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటు దానికైతే ఎర అయితే వేస్తాము, చూసారు కానొస్తుంది. చిన్న పిట్ట ఆకారంలో అయితే ఉన్నది కదా, ఈ రెండు కలిపి నీటిలో అయితే వదులుతున్నాము. మా వాడే నీటిలో వేస్తున్నాడు చూడండి, తాడు మొత్తం వేస్తున్నాడు. అది చాలా సేపు కదిలివ్వాలి, అది కదిలిస్తే పడుతుంది. చూసారు కదా పడింది మా వాడికి. అది ఇప్పుడు అది చాలా జాగ్రత్త మెల్లిగా తీయాలి. ఫాస్ట్ గా తీస్తే మాత్రం తప్పిపోద్ది అది. మా వాడికైతే చూడండి పైకి అయితే వస్తుంది, ఇది బాధపడి. చూడండి పిట్ట బ్యాక్ సైడ్ పట్టుకుని అయితే మొక్కలు నీటి లోపల నుంచి బయటకు అయితే వచ్చింది. నేనైతే అక్కడ జిబ్బేస్తున్నాను మొక్కలు పోకుండా. జిబ్బేసామని చూడండి మొక్కలు గిరగిర తెగేసి అక్కడ సముద్రం మొత్తం అయితే నల్లగా బ్లాక్ అయితే అయిపోయింది కదా. అది నేనైతే ఇప్పుడైతే చేతిలోని పట్టుకున్నాను. చూడండి ఇంకా బతికే ఉంది అది. దాని సైడ్ రెక్కలే చూడండి ఎలాగా ఇటే ఊపుతుంది. నేను అది పట్టుకున్నాను కదా, పట్టుకుంటే లోపల నుంచి ఒక రకమైన రసాయన బ్లాక్ అయితే విడుదల చేస్తుంది అది. ఇదైతే మార్కెట్ లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంటది. కేజీ 400-450 వరకు ఉంటది. సరే ఫ్రెండ్స్, మరి అయితే ఉంటాను. ఇంకా చాలా వీడియోలు చెప్తాను మీకోసము. ఓకే మరి బాయ్. సరే మరి.